జంతు ప్రేమికులకు సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని వీధి కుక్కలను షెల్టర్ హోమ్లకు తరలించాలన్న గత తీర్పును సవరించింది. షెల్టర్ హోమ్లకు తరలించిన వీధి కుక్కలను స్టెరిలైజేషన్ తర్వాత విడుదల చేయాలంటూ ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వి అంజరియాలతో కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలన్న తీర్పును పునరాలోచించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వీధి కుక్కలపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. టీకాలు, స్టెరిలైజేషన్ తర్వాత వీధి కుక్కలను విడుదల చేయాలంటూ ఆదేశించింది. అయితే ర్యాబిస్ ఉన్నటువంటి కుక్కలను షెల్టర్ హోంలోనే ఉంచాలంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టొద్దంటూ స్పష్టం చేసింది. నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే కుక్కలకు ఆహారం అందించేలా ఒక ప్రత్యేక ఏర్పాట్లు చేయాలంటూ సూచించింది. కోర్టు తీర్పును ఉల్లంఘించి కుక్కలకు ఎక్కడ పడితే అక్కడ ఆహారం పెట్టిన వారిపై చర్యలు తప్పు అంటూ హెచ్చరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సిఎస్లకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే కుక్కలు పట్టుకునే బృందం పనికి అడ్డు తగిలితే 25,000 జరిమానా విధించాలంటూ ఆదేశించింది. దీంతో పాటు నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదు చేయడానికి హెల్ప్ లైన్ నంబరు ఏర్పాటు చేయాలంటూ అధికారులకు సూచించింది. ఇక జంతు ప్రేమికులు కుక్కలను దత్తత తీసుకోవడానికి మున్సిపల్ కార్పొరేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చంటూ చెప్పింది. కానీ దత్తత తీసుకున్న కుక్కలను మళ్లీ వీధుల్లో వదిలిపెట్టొద్దంటూ కూడా హెచ్చరించింది. కుక్కల బెడద, రేబిస్ వ్యాధి మరణాలు పెరగడంతో ఆగస్టు 11న వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని వీధి కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్ హోమ్లకు తరలించాలంటూ ఆదేశించింది. కుక్క కాట్లు, రేబిస్ మరణాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలను జారీ చేసినట్లుగా జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ బృందం జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. సేవ్ డాగ్స్ నినాదంతో ఇండియా గేట్ వద్ద నిరసనలు తెలిపారు. దీనిపై సినీ, రాజకీయ ప్రముఖులు చీఫ్ జస్టిస్లకు లేఖలు కూడా రాశారు. రాహుల్, ప్రియాంక, మేనకా గాంధీల వంటి సీనియర్ నాయకులు సుప్రీంకోర్టును విమర్శించారు. దీంతో గతంలో ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు వెనక్కి తగ్గింది.